దేవుని వాక్యం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానముంచుకొనుడి. సహోదరులారా, ఏవి యోగ్యతమైనవో అంటే మంచైనను చెడైనను, ఏవి సత్యమైనవో అంటే ఇక్కడ సత్యం అంటే మన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన సత్యాన్ని మనం అనుసరించాలి, వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఏవి న్యాయమైనవో, ఇతరుల పట్ల మనం ఎటువంటి అన్యాయపు మాటలు మాట్లాడకుండా న్యాయంగా మాట్లాడాలి. పవిత్రమైనది, ఆయన యందు మనం పవిత్రం కలిగి ఉండాలి, ఆయనకి పవిత్రం కలిగినవే అర్పించాలి. రమ్యమైనవో, ఖ్యాతి గలవు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి రమ్యంగా ఖ్యాతిగా జీవించాలి. ఇవన్నీ మనం పాటించి బ్రతికి దేవుని వాక్యం మీద ధ్యానించుకోవాలి. ఈ చిన్న వాక్యం నేను ఫలించు.